90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. అమ్మ ఎలా చనిపోయారు? అమ్మ నాన్న బామ్మ ఒకటేసారి కాల్చుకొని చనిపోయారు. కాల్చుకోనా? అది ఏమైందో తెలియదు, కొట్లాటలు. అదే నాది లాస్ట్ సినిమా SMS. అప్పటికించి ఎవరు నాకు సపోర్ట్ ఇవ్వలేదు. కాదు రవి, ఎక్కడ ఉండేవాళ్ళు మీరు? అమ్మ నాన్న బామ్మ నువ్వు ఉండేవాడా? మీ నలుగురు కలిసి ఎక్కడ ఉండేవాళ్ళు? SR నగర్. ఎస్ఆర్ నగర్లో. అక్కడే జరిగిందా ఇది? ఆ. నువ్వు లేవా అప్పుడు జరుగుతున్నప్పుడు? ఎక్కడ ఉన్నావు నువ్వు? నేను అప్పుడే SMS సినిమా లాస్ట్ సినిమా చేసి, అప్పుడు అంటే నీ వయసు డైలాగ్ ఎంత? క్యారెక్టర్ 15 ఉంటుంది, 16, 15. ఉమ్, అల్యూమినియం ఫ్యాక్టరీ అది కూడా ఉమ్, చేసి వస్తున్నాను. వచ్చేటప్పుడు ఇక లాస్ట్ ఎండ్ ఇక నాకు అర్థం కాలేదు. అర్థం కానప్పుడు ఏం చేయాలో అర్థం కాక దోస్తులను అడిగా, అంటే ఫ్రెండ్స్. ఉమ్. అరే నువ్వు మర్చిపోవాలంటే ఒక మార్గం చెప్తా అన్నాడు. బా. అప్పుడే నువ్వు ఇంటికి వెళ్ళేసరికి చుట్టుపక్కల వాళ్ళు బయటకి అప్పటికే మొత్తం కాలిపోయిందా? ఎవడు సపోర్ట్ చేస్తాడు మేడం. నీకు ఫోన్ వచ్చిందా వెళ్ళేదారిలో ఇలా జరిగిందని? లేకపోతే ఇంటికి పోయే వరకు శవం లెక్క ఉన్నారు. చుట్టుపక్కల వాళ్ళు వచ్చున్నారు అప్పటికే? తెలియదు. గుర్తులేదా ఏమి నీకు? అంటే వాళ్ళు అలా తగలబడిపోతుంటే చుట్టుపక్కల వాళ్ళు రావడం, అంబులెన్స్ అవేమీ జరగలేదా? ఒకటి మేడం, ఇవాళ నేను ఇంతగా ఉన్నానంటే నాకు ఒక్కడే ఒక్కడు అన్న, అశోక్ అన్న. అది ఛానల్ ఏదో ఉట్టిగా పెట్టాము, కానీ అంత ఫేమస్ అవుతుంది అంటే అంతగా అంత reach తెలుసుకుంటారని అవుతుందని. విషయం అవుతుందని తెలుసుకోలేదు. కానీ మా అశోక్ అన్నకి క్లాస్ కొట్టాలి మేడం. కాదు రవి, ఇంట్లో అమ్మ వాళ్ళు గొడవ పడ్డం అసలు ఎందుకు రీజన్ అని నీకు ఏమన్నా ఎప్పుడైనా ఆలోచించావా? తెలియదు. నేను SMS సినిమా లాస్ట్కి అల్యూమినియం ఫ్యాక్టరీలో చేసి అక్కడ సెటప్ వేశారు. ఉమ్, సుధీర్ బాబుది ఫస్ట్ సినిమా, ఉమ్, అంటే బాబు అంటున్నా, సారీ, సుధీర్ బాబు. అన్నది. ఆ, ఆ. ఆ అన్నది ఫస్ట్ సినిమా అయ్యేటప్పుడు నా లాస్ట్ అది ఇక అంటే ఎండ్ ఉమ్. అక్కడికే Last scene. చచ్చిపోయినప్పుడు ఇక నాకు అర్థం కాక అలా అని చెప్పేసి నేను విజయవాడ పోయినా కృష్ణమ్మ సినిమాకి. అయితే అక్కడ వచ్చేసి మన ఎన్టీఆర్కి ఆయన పర్సనల్ ఏదో ఉమ్, ఉమ్, అది మనం చెప్పొద్దు పోదు. ఉమ్. అయితే పర్సనల్, అరే నువ్వు నాకు తెలుసు, నువ్వు నా సినిమాలో అదే అంటే క్యారెక్టర్ చేయాలి అన్నాడు. ఉమ్, నువ్వు చెయ్యాలి అంటే సరే అన్న. సరే అని చెప్పేసి చేశా. ఉమ్. చిన్న బిట్ అది, ఏదో ఛాయిస్ అంతే. నేను అప్పటికే అన్న తీసుకున్నా. అంటే ఆ థియేటర్లో చాలా సంవత్సరాల తర్వాత థియేటర్లో చూశారని ఆయన బో అనుకున్నా, చాలే అనుకున్నా. కానీ దాని తర్వాత ఈ నేను పెట్టింది అంటే మా అన్న పెట్టింది, అశోక్ అన్న పెట్టింది ఇంత వైరల్ అవుతుంది అని చెప్పి నేను అనుకోలేదు. ఇప్పుడు నీ వయసు ఎంత రవి? నాకుంటే 28 అమ్మ లాస్ట్గా ఏమైనా చెప్పిన మాటలు గుర్తున్నాయా నీకు? గుర్తుంది. ఏమన్నారు? ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరికైనా తోడు తీసుకో అన్నారు. ఆ తోడు తీసుకున్నా నేను, అదే అశోక్ అన్న. అమ్మ నువ్వు ఒంటరిగా ఉండాల్సి వస్తుందని ఎందుకు చెప్పింది? ఒంటరిగా ఉండొద్దు అన్నది. ఒంటరిగా అంటే అప్పటికి అమ్మ డిసైడ్ అయ్యిందా ఆ పని చేసుకోబోతున్నట్టు? నువ్వు ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితులు వస్తాయని అమ్మ ఎందుకు అనుకుంది? అని నాకు తెలియదు. అంటే అప్పుడు నేను చిన్నోడిని. 15 ఏళ్ళు. ఎప్పుడు మాత్రం ఒంటరిగా ఉండకరా అన్నది. ఇంకోటి ఏంటంటే అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా అప్పుడు? అవన్నీ చెప్పుకుంటే ఇక గుర్రాలు ఉరికినట్టు మనం కూడా ఉరకాలి. ఉమ్, అప్పులు ఏం లేవు. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇంతమంది ఉన్నారు చైల్డ్ ఆర్టిస్టులు.